కాశీ విశ్వనాథ్, ఉత్తరప్రదేశ్, వారణాసి ప్రాభవం. శివుడు స్వయంగా నివసించే పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి. మోక్షదాయకమైన స్థలం. ఇక్కడ చనిపోతే శివుడు స్వయంగా తారక మంత్రం చెప్పి ముక్తి ఇస్తాడని నమ్మకం. గంగత్తెరపై ఉన్న అత్యంత పురాతన జ్యోతిర్లింగాలలో ఒకటి. అరువపి, కేదార్నాథ్, ఉత్తరాఖండ్, హిమాలయాలు ప్రాభవం. పాండవులకు పాప విమోచనం కలిగించేందుకు శివుడు ఎద్దుగా రూపాంతరం చెంది కనిపించిన ప్రదేశం. దక్షిణి జ్యోతిర్లింగాలలో ఒకటి. హిమశిఖరాల మధ్య ఉన్న అత్యంత పవిత్ర క్షేత్రం. అరువపి, సోమనాథ్, గుజరాత్ ప్రాభవం. చంద్రదేవుడు సోముడు శాప విమోచనం పొందిన ప్రదేశం. పునర్నిర్మాణాలకి ప్రసిద్ధి. శివలింగానికి అజేయ శక్తి ఉందని నమ్మకం. అరువొట్టి, శ్రీశైలం మల్లికార్జున స్వామి, ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లా ప్రాభవం. మల్లికార్జున శివుడు మరియు బ్రహ్మరాంబిక అమ్మవారు కలిసి దర్శనమిచ్చే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. శివపార్వతీదేవుల కళ్యాణకథతో సంబంధం. రమేశ్వరం రామనాథస్వామి, తమిళనాడు ప్రాభవం. రాముడు రావణ సంహారం తర్వాత లంక నుండి తిరిగివచ్చి లింగం ప్రతిష్ఠించిన స్థలం. సముద్రతీరం వద్ద ఉన్న పవిత్ర క్షేత్రం. సప్పన్, చిదంబరం నటరాజస్వామి ఆలయం, తమిళనాడు ప్రాభవం. శివుడు ఆనంద తాండవం చేసిన స్థలంగా ప్రసిద్ధి. భౌతిక శూన్యాన్ని ఆకాశతత్వం సూచించే అద్భుతమైన దేవాలయం. సాప్పన్, ఎల్లోరా, బృహశేన మహాదేవాలయం, కైలాసనాథ్ ఆలయం, మహారాష్ట్ర ప్రాభవం. ఒకే రాతిని పాతిచెక్కి నిర్మించిన అద్భుత కళాఖండం. ప్రపంచంలో అత్యద్భుతమైన రాతిచిత్ర శివాలయాలలో ఒకటి. ఏడవది, అమరనాథ్, జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాభవం. శివుడు పార్వతికి అమరత్వ రహస్యం చెప్పిన ప్రదేశం. మంచుతో సహజంగా ఏర్పడే ఐస్ శివలింగం ప్రసిద్ధి. మహాకాళేశ్వర్, ఉజ్జయిని, మధ్యప్రదేశ ప్రాభవం. కాలాన్ని అదుపు చేసే మహాకాలుని రూపం. దక్షిణముఖంగా దర్శనమిచ్చే అరుదైన జ్యోతిర్లింగం. భీమశంకర్, మహారాష్ట్ర ప్రాభవం. శివుడు భీమాసురుడిని సంహరించిన తర్వాత ఇక్కడ లింగరూపంలో నివసించినట్లు పురాణం. అందమైన సాహ్యాద్రి కొండల్లో ఉన్న పవిత్ర క్షేత్రం. అభిరాబద, ఓంకారేశ్వర్, మధ్యప్రదేశ్ ప్రాభవం. నర్మదా నదిలో ఉన్న దీవి ఓంకార ఆకారంలో కనిపించడం వల్ల ఓంకారేశ్వర్ అని పేరు. పరమశక్తినిచ్చే జ్యోతిర్లింగాలో ఒకటి. అభిరాబద, వైద్యనాథ్, జార్ఖండ్ ప్రాభవం. రావణుడు శివుడిని సంతృప్తిపరచేందుకు చేసిన ఘోర తపస్సు, పూజలకు ప్రసిద్ధి. రోగాలను నయం చేసే వైద్య రూపంలోని శివుడు.